బసినికొండలో ఒక టైలర్, సాధారణమైనటువంటి టైలర్. ఆయనకు ఒక కూతురుండేది. ఈ డీఎస్‌పీ వెంకటేశ్వరరావుకు 55 సంవత్సరాలు. ఆ పాపకు ఒక 18 ఏండ్లో, 20 ఏండ్లో ఉంటుంది. ఇంటర్మీడియేట్ చదువుతా ఉండింది ఆ పాప. వచ్చేసింది, వీడు దినం వాళ్ళ నాయన్ని పిలిచిందే నీ కూతుర్ని పంపించు అని అడిగినాడు డీఎస్‌పీ. అడిగే వరకు మేము లీడర్స్‌గా ఉన్నాం కాబట్టి, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్‌గా ఉన్నాం కాబట్టి, మా దగ్గరికొచ్చి వాళ్ళ నాయన, ఆ పాప, వాళ్ళ నాయన ఇద్దరు రాత్రి 9 గంటలకొచ్చి మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేస్తే, సరేమ్మా మీరు ఇక్కడనే ఉండండి, మీ నాయన వాళ్ళు, పొద్దున్నే చూసుకుందాం. తర్వాత మరుసటి రోజు బీటీ కాలేజ్‌కి వెళ్ళాం. కాలేజ్ స్టేజ్ పైన నేనే మాట్లాడినా. నువ్వొచ్చి ఏం చెప్తావో చెప్పమ్మా అని చెప్పి. వాళ్ళ నాయన, ఆ పాప చదివినారు. స్టూడెంట్స్ ఎమోషన్ అయిపోయినారు. దాదాపు బీటీ కాలేజ్, నైట్ కాలేజ్ స్టూడెంట్స్, డే కాలేజ్ స్టూడెంట్స్ అంతా 4500 మంది. మిగతా హై స్కూల్ స్టూడెంట్స్ అంతా డీఎస్పీ ఆఫీస్ పైన పడినాం. పడే వరకు డీఎస్పీకి ఎక్కడా లేదు. డీఎస్పీకి మేమే ఎత్తుకొని పోయి ఒక మెమరాండం ఇచ్చినాం. సార్ ఈ మాదిరి మా అమ్మాయిని ఒక డీఎస్పీ గారు ఇట్లా అడుగుతా ఉన్నారు, ఏం చేయాలా అని చెప్పి. ఆయనకి ఇచ్చారా? ఆయనకే ఇచ్చాం. ఆయన అది చూసిందే నన్ను కాపాడాలని కొట్టారు మీకు? కొట్టాడు. కొట్టే వాళ్ళకి రైజ్ అయిపోయినాం. డీఎస్పీ ఆఫీస్ అంతా పగలగొట్టేసాం. డీఎస్పీకి ఏట్లు పడినాయి. చిడ్డి బనీన్తో ఒక లారీలో పరిగెత్తిపోయినాడు ఒక డీఎస్పీ. పరిగెత్తిపోయినాడు. ఆ రోజు ఏమీ లేదు. మరుసటి రోజు సిఆర్పిఎఫ్ వచ్చింది. తర్వాత ఇమీడియట్గా అరుణా బహుగుణ ఆమెను డిఎస్పీగా ఇచ్చారు. ఏఎస్పీ డిఎస్పీ అప్పుడు డిఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ ఆమె కూడా డిఎస్పీ ఆమె. అరుణా బహుగుణ. మళ్ళా జయశ్రీవాతలని కలెక్టర్, ఇద్దరు వచ్చారు. కొత్తగా వచ్చాడు ఇద్దరు. వచ్చింది, ఏం విషయము, ఎందుకు మీరు డిఎస్పీని ఇట్లా చేసినారు, పోలీసు వాళ్ళపైనే మీరు తిరగబడితే ఎట్లా? మేడం ఇది ఒకటో ఇష్యూ కాదు, రెండో ఇష్యూ కాదు పోలీసు వాళ్ళది. ఇంతకుముందు ఈ పాప పైన జరిగింది. ఇంతకుముందు కోళ్ళ పందాలు ఆడుతూ ఉంటే వాళ్ళపైన జరిగింది. ఇట్లా రకరకాలుగా అందరిపైన జరుగుతూనే ఉంది. దీనికి పరిష్కారం ఏమి అని చెప్పేసేటప్పుడు ఆమె తర్వాత అంతా రిపోర్ట్ రాసింది, మాకు అనుకూలంగానే చేసింది. ఇద్దరు కూడా, అరుణా బహుగుణ కూడా, జయశ్రీవాతలు కూడా మాకు అనుకూలంగానే రిపోర్ట్ రాశారు వాళ్ళు. తర్వాత కొన్ని రోజులకి ఏమైంది అంటే, తంబళపల్లిలో కాసిం అని ఒక అతనుండు, కాసిం సాబ్ అని, రోడ్డు పక్కలో ఇల్లు కట్టుకో ఉన్నాడు. ఆ పక్కంతా రెడ్డిది ఇల్లు. వీళ్ళు, నీకు ఇక్కడ వద్దో, నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చెయ్యి, భూమి ఇతని సొంతము. తరువాత రాత్రి